హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. ముందుగా అయితే నేనైతే ఇవాళ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిన పండక్కి. ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ చిలకడ ఎలా ఉందనేది ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం మా పెద్దమ్మ వాళ్ళ చిలకడ అయితే మనకైతే కాలువ అయితే ఫుల్గా వస్తుంది. వాటర్ కూడా అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా సైడ్ అయితే కాలువ రాక ఒక టూ ఇయర్స్ అయింది. ఇంతకుముందు అయితే ఫుల్ నీళ్ళు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాలువ అయితే కొద్దిసేపు అయితే ఏం చేసి మా పెద్దమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ రాగానే ఒక జామ చెట్టు అవుతుంది, మీరు చూస్తున్నారు కదా జామ చెట్టు. జామ చెట్టు మాత్రం చిన్నగానే ఉంది కానీ కాయలు మాత్రం అప్పుడే దగ్గర దగ్గర 10-20 అయితే వేసిందనమాట. ఒక్కొక్క కాయ చాలా లావు ఉందనమాట. ఒక కాయ అయితే మంచిగా పండు పండింది. నేనైతే ఒక జామకాయ అయితే తెంపుకొని ఇక్కడైతే మోటార్ అయితే పోస్తుంది. ఇక్కడైతే కడిగిన అనమాట జామకాయ. ఇక జాంకాయ కడిగి నేను మా చెల్లె మా అక్క అందరం కలిసి అయితే తిన్నాం అనమాట. ఒక్క జాంకాయ ముగ్గురు ఎలా తిన్నారని మీకు డౌట్ ఉండొచ్చు. ముగ్గురం తల కొంచెం కట్ చేసుకుని అయితే తిన్నాం అనమాట. మీరు చూస్తున్న కదా జాంకాయ అయితే ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది. ఇట్లా మన స్వచ్ఛమైన చిలక్కడ పండిన జాంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే వాటికి మందులు ఏం కొట్టకుండా పండుతాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ కాయ నేనే తిన్నాను అనమాట జామ చెట్టుది. మీరు చూస్తున్నారు కదా, మా పెద్దమ్మ పొలం అయితే ఇలా ఉందన్నమాట. చిన్న పెట్టి నాటేసి ఒక 25 రోజులు అయితే అవుతుంది. పక్కన నెరపు తోట కూడా ఉందన్నమాట. నెరపు తోట కూడా బాగుంది. ఇక్కడ పక్కన కూడా మనకైతే పెసరీని అయితే వేసిరు. అది కూడా వేసి ఒక 20 రోజులు అవుతుంది. ఇక మీరు చూస్తున్నాం కొద్దిసేపు అయితే అట్లా చిల్ అయినాం. తిన్న తర్వాత అట్లా మా అక్క నేను మా చెల్లి అందరం కలిసి అట్లా పోయి పొలం దగ్గర అట్లయితే ఫోటోలు దిగి ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం అనమాట. మీ సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేసారో మన వీడియోకి అయితే లైక్ చేయండి, అంతేకాకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఏం చేశారో మన వీడియోకి అయితే కామెంట్లో పెట్టండి. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.